ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాటలాడుట యందు అతడు అగపరిచిన జ్ఞానమును అతనిని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయారు. అపోస్తుల కార్యంలో 6:10. స్టెఫెను గురించి తెలియని వారు ఎవరూ లేరనే చెప్పాలి. మొదటి హతసాక్షిగా స్టెఫెను నిలబడ్డాడు. అయితే దేవుడు ఇతనిని కూడా ఉపయోగించుకుని ఎన్నో కార్యాలను జరిగించారు. అయితే చేయబడిన కార్యాలను చూసి కొందరు యక్ష ప్రశ్నలు వేసి అతని జ్ఞానమును పరీక్షించారు. కానీ దేవుడు అతనికి ఇచ్చిన జ్ఞానం ముందు, ఆయనలో దేవుడు ఉంచిన ఆత్మ ప్రేరేపణల ముందు ఎదుటివారు నిలవలేకపోయారు. తిరిగి ప్రశ్నించడానికి కూడా అవకాశం లేకుండా అద్భుతమైన యుక్తిని ప్రదర్శించాడు. మరి మనకు కూడా ఈ కాలంలో దేవుని వ్యతిరేకులు ఎదురవుతున్నారు కదా, వారికి ఎలాంటి సమాధానాలు ఇస్తున్నాం? పోనీ అక్కడి వరకు వద్దు, నీ చుట్టూ జరిగే కార్యాలలో దేవునికి వ్యతిరేకంగా జరుగుతుంటే నువ్వు ప్రశ్నించగలుగుతున్నావా? ప్రశ్నించినప్పుడు వారు చెప్పే సమాధానానికి, వారు అడిగే తిరుగు ప్రశ్నలకు దేవుని జ్ఞానంతో జవాబు చెప్పగలుగుతున్నావా? ఒకసారి ఆలోచించండి. బైబిల్ జ్ఞానం పెంచుకుంటే సరిపోదు, ఆ జ్ఞానాన్ని స్టెఫెనులాగా సరైన సమయంలో స్ఫూర్తితో ప్రదర్శించడం కూడా రావాలి. గుర్తుపెట్టుకోండి. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.